హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ 2024లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఇఫ్ క్లాజు. ఇక్కడ మెయిన్ క్లాస్లో వుడ్ ప్లస్ V1, మ్యారీ అనేది V1 ఫాము, మెయిన్ క్లాస్ అనేది వుడ్ ప్లస్ V1 ఫామ్లో ఉంది. సో ఇఫ్ క్లాస్లో రావాల్సింది V2 ఫామ్. ఇఫ్ క్లాస్ V2లో ఉంటే మెయిన్ క్లాస్ వుడ్ ప్లస్ V1 రావాలి. ఇక్కడ V2 ఫామ్ అనేది వాజు వర్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఇఫ్ క్లాస్లో మనము వాజ్ అనేది యూజ్ చేయకూడదు, వాజ్ అనే వర్బ్ ఉపయోగించకూడదు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. If I were you, I would marry her. Next one, she dashed plans at 8 AM yesterday. Choose the option that fits the blank. ఇక్కడ మనకి ఎస్టర్డే అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. She was watering plants at 8 AM yesterday. Next one, choose the grammatically incorrect sentence from the following. గ్రామర్ పరంగా కరెక్ట్ కాని సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 1. ఐ హ్యావ్ 2 డజన్స్ ఆరెంజెస్ అని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ 2 డజన్ ఆరెంజెస్ అనేది కరెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కార్, వాట్ ఆర్ యూ, ఈ మూడు కూడా గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, చూస్ ద section of speech which typically includes the main points and supporting details. స్పీచ్లో మెయిన్ పాయింట్స్, సపోర్టింగ్ డీటెయిల్స్ ఉండేది బాడీలో. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు ఇండికేట్ స్ట్రాంగ్ ఎమోషన్. స్ట్రాంగ్ ఎమోషన్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగించేది ఆప్షన్ 2 ఎక్స్క్లమేషన్ మార్క్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్లో ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది అని, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డరు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. మొదట ఇన్విటేషన్, నెక్స్ట్ ఇన్విజిలేషన్, దాని తర్వాత ఇన్వైట్, నెక్స్ట్ ఇన్వాల్వ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్ దట్ ఇండికేటింగ్ అడిషన్. ఆన్సర్ ఆప్షన్ 3 ఈవెన్చుయలీ. నెక్స్ట్ వన్, చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫ్రెండ్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిన్స్ హీ అరైవ్డ్ లేట్ he had no time to relax. Since he arrived late అనేది సబార్డినేట్ క్లాజ్, he had no time to relax అనేది మెయిన్ క్లాజ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఫ్రెండ్స్, ఇందులో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానిది ఆప్షన్ 4 హిస్ సెల్ఫ్. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇక్కడ హీకి హిమ్సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, షీకి హర్ సెల్ఫ్ వస్తుంది. ఇక్కడ హిస్ సెల్ఫ్ అన్నారు కాబట్టి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్ టు కన్వే ఎగ్జైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్. ఎగ్జైట్మెంట్ లేదా హ్యాపీనెస్ని కన్వే చేసేటువంటిది హుర్రే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు సర్చ్ థరోలీ. ఆన్సర్ ఆప్షన్ 3 లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే తీక్షణంగా పరిశీలించు. సో దీనికి మీనింగ్ టు సర్చ్ థరోలీ. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ ఆఫెన్ ఎక్స్ప్రెసెస్ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ గురించి తెలిపేది ఆప్షన్ 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, ద మ్యాన్ సెడ్ టు ద ఆఫీసర్ ప్లీజ్ హెల్ప్ మీ.
చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది ప్లీజ్ హెల్ప్ మీ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇక్కడ ఉన్నటువంటి సెడ్ టు అనేది రిక్వెస్టెడ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 and 3 ఆప్షన్స్లో రిక్వెస్టెడ్ అనేది ఉంది, కానీ థర్డ్ ఆప్షన్లో హెల్పింగ్ అని ఉంది. ఇక్కడ హెల్ప్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ద మ్యాన్ రిక్వెస్టెడ్ ద ఆఫీసర్ టు హెల్ప్ హిమ్. నెక్స్ట్ వన్, అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ డాష్ ఆన్ లీవ్. ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచరు ప్రిన్సిపల్ ఒకే పర్సన్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవుతుంది. అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ ఈజ్ ఆన్ లీవ్. నెక్స్ట్ వన్, ఏ 4-wheeled carriage ఫర్ ఏ బేబీ పుష్డ్ బై ఏ పర్సన్ ఆన్ ఫుట్. చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రామ్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది ఆప్షన్ 3 ఎంటర్ప్రైజ్, ENTERPRISE. నెక్స్ట్ వన్, ద మిస్ట్ ఆఫర్స్ ఏ సర్టన్ ప్రైవసీ. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ప్రైవసీ. ప్రైవసీ అంటే ఒంటరితనం లేదా ఏకాంతంగా ఉండడం. సో దీనికి సూట్ అయ్యేటువంటి సినోనిమ్ ఆప్షన్ 1 సెక్లూజన్. నెక్స్ట్ వన్, లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ అఫెక్షన్ ఇంటూ వర్డ్స్ మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ సర్వైవ్. సర్వైవ్కి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఆప్షన్ 3 పెరిష్. పెరిష్ అంటే నశించడం. నెక్స్ట్ వన్, రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ వన్, ద గ్రూప్ దట్ డస్ నాట్ కమ్ అండర్ కంటెంట్ వర్డ్స్. ఇందులో కంటెంట్ వర్డ్స్ కానిది ఆప్షన్ 4 ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనేవి స్ట్రక్చరల్ వర్డ్స్. నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ అనేవి కంటెంట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఏ గుడ్ లెసన్ ప్లాన్ ఈజ్ డాష్ ఫర్ గుడ్ టీచింగ్. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ ప్రీ రిక్విసైట్. ఏ గుడ్ లెసన్ ప్లాన్ ఈజ్ ఏ ప్రీ రిక్విసైట్ ఫర్ గుడ్ టీచింగ్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ డిజైనింగ్ ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 3 సెలెక్షన్ ఆఫ్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ శాంపుల్స్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ద వేవ్స్ lapped gently against the sandy shore, their rhythmic motion soothing to the soul. Seagulls soared overhead, their cries blending with the distant sound of laughter. As the sun dipped below the horizon, painting the sky with hues of pink and orange, the beach became a canvas of tranquility and beauty. Select the correct statement based on the passage. Answer option 3. The laughter was mixed with the sounds made by seagulls. Next one, choose the correct statement based on the passage. Answer option 3. The sound of seagulls added to the peaceful ambience of the beach. Next one, learning proceeds from concrete to abstract because of. Answer option 1 psychological principles. Next one, passive vocabulary is called. Passive vocabulary is called option 3 recognizing vocabulary. Next one, having a pet is dash having a child. Choose the correct option to complete the sentence. Answer option 1 like. Having a pet is like having a child. Next one, choose the incorrect statement regarding subordinate clauses. Answer option 3. Subordinate clauses always express complete thoughts.
ఇది సబార్డినేట్ క్లాజెస్కి సంబంధించి ఇన్కరెక్ట్ అంటే సరికానిటువంటి స్టేట్మెంటు. ఎందుకంటే సబార్డినేట్ క్లాజెస్ ఎప్పుడూ కూడా ఫుల్ మీనింగ్ అనేది ఇవ్వవు. నెక్స్ట్ వన్, కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ కుడ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 2 పొలైట్ రిక్వెస్ట్. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ గురించి తెలుపుతుంది, అలాగే పొలైట్ రిక్వెస్ట్ గురించి కూడా తెలుపుతుంది. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఐడెంటిఫై ఇట్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి ఏయాను, వీటిని ఎక్కడ యూజ్ చేయకూడదు అంటే ఆప్షన్ 2 రెఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్. పర్టికులర్గా కొన్ని గ్రూప్స్ గురించి చెప్పాలన్నప్పుడు మనము ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయము, డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.